హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, కొబ్బరి చిప్పలు. మనము కొబ్బరి యూస్ చేసేసుకున్న తర్వాత ఈ చిప్పలు పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనము రైస్లోకి మెజర్మెంట్గా ఒక కప్పు అనేది పెడుతూ ఉంటాం కదండి. ఆ విధంగా కూడా ఈ చిప్పను అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరొక టిప్ అయితే ఈ చిప్పతో అయితే చూసేద్దామండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో కరెంటు పోయినప్పుడు క్యాండిల్ లాంటివి వెలిగిస్తూ ఉంటాం కదండి. అలా వెలిగించేటప్పుడు క్యాండిల్ కరిగి అంతా కింద పడిపోతుందండి. మళ్ళీ దాన్ని మనము క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలా క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా చిప్పలో వెలిగించుకోండి. మనకి క్యాండిల్ అంతా కరిగిపోయి అడుగు భాగానికి వచ్చినప్పుడు చిప్ప అంటుకుంటుందేమో అన్న భయం ఉంటుంది కదండి. అలా భయపడకుండా కొంచెము వాటర్ అనేది పోస్తే కిందకి మంట వచ్చినప్పుడు ఆరిపోతుంది అనమాట. మరొక టిప్ వచ్చేసండి, ఇంట్లో మనము హీటర్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేసేటప్పుడు కొద్ది రోజులకి ఈ విధంగా ఈ హీటర్ పైన పొక్కులుగా బెల్లలుగా అంతా పేరుకుపోయినట్టు అయిపోతుందండి. ఈ విధంగా హీటర్కి ఉండడం వల్ల వాటర్ అయితే తొందరగా హీట్ అవ్వవు. అంతేకాకుండా ఇంకా మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుందండి. హీటర్ పైన పేరుకుపోయిన ఈ పొక్కుల్ని క్లియర్ చేయడానికి హీటర్ని తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టి ఒక 2-3 నిమిషాలు దీన్ని అయితే హీట్ చేయాలండి. హీట్ చేసిన తర్వాత ఏదైనా వస్తువుతో చిన్నగా ఈ విధంగా కొట్టాలండి. చిన్నగానే కొట్టాలి, గట్టిగా కొట్టకూడదు అనమాట. చిన్నగా ఈ విధంగా కొడుతూ ఉంటే దానికి ఉన్న పొక్కులన్నీ చాలా ఈజీగా ఊడిపోతాయండి. హీట్ అవ్వడం వల్ల అవంతా తొందరగానే ఊడొచ్చేస్తాయి. ఈ హీటర్లో నుంచి చూసారా ఎంత పేరుకుపోయిన మురికి అనేది వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత వచ్చేసండి, హీటర్ని అలా బయట పెట్టేయకుండా యూస్ చేసేసిన తర్వాత ఏదైనా ఓల్డ్ సాక్స్ ఒకటి తీసుకొని ఆ సాక్స్లో అయితే హీటర్ని పెట్టేసి ఎక్కడైనా పెట్టుకోండి. నీట్గాను ఉంటుంది, ఇంకా దానిపైన దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు అతిగా ఉంటారు కదండి, వాళ్ళు తీసుకొని ఇలాంటి వాటితో కూడా ఆడుతూ ఉంటారు బయట కనిపిస్తూ ఉంటే. అలా కనిపించకుండా ఈ విధంగా సాక్స్లో పెట్టేసి పైన ఎక్కడైనా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉంటుంది. మరొక టిప్ వచ్చేసండి, దువ్వెనలు మనం కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయండి. అలాంటప్పుడు మనము తలలో పెట్టి ఎంత దువ్వినా కూడా అసలు దూరదండి. అందుకని చెప్పేసి మనము నెయిల్స్ కట్ చేసే నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, ఆ కట్టర్కి మనము నెయిల్స్ షార్ప్ చేసే వైపు తిప్పుకొని ఆ దువ్వెన పైన ఈ విధంగా చేత్తో అంటూ ఉండండి. 5 నిమిషాలు అలా అనగానే ఇంకా ఆ పళ్ళు అనేది షార్ప్గా తయారవుతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము కొన్ని రోజులు సాక్స్ యూజ్ చేసిన తర్వాత దాని లోపల ఇట్లాంటి స్పాంజ్ లాంటిది ఉంటుంది కదండి, అది కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత గ్రిప్గా ఉండదండి, మెత్తగా అయిపోతుంది అనమాట. అలా మెత్తగా అయిపోయినప్పుడు అంటే వంగిపోతూ అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట. అలా ఉన్నప్పుడు మనకి షూ అనేది వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్ అనిపించదు. అలాంటప్పుడు మనకి లోపల కూడా చిరాకుగా, అంతేకాకుండా నడిచేటప్పుడు స్పాంజ్ లోపల ముడుచుకుపోతుందండి. అప్పుడు మనము నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతాము, అన్కంఫర్ట్గా ఉంటుందన్నమాట లోపలంతా. అలాంటప్పుడు అయితే ఆ స్పాంజ్ని మనము ఒక సాక్స్లో అయితే పెట్టేయాలండి. ఈ విధంగా ఒక సాక్స్లోకి పెట్టేసి మళ్ళీ మనమైతే షూ లోపల పెట్టుకోవాలన్నమాట. అట్లాంటప్పుడు మనకి షూ లోపల మంచి గ్రిప్ ఉంటుందండి, ఇంకా మనకి నడవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది షూ అయితే. అంతేకాకుండా మనకి ఈ విధంగా సాక్స్లో పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట, కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఇవి వచ్చేసి విరిగిపోయిన పాలండి. ఇలా విరిగిపోయిన పాలని మనము పడేస్తూ ఉంటామన్నమాట. అలా విరిగిపోయిన పాలు పడేయకుండా ఇందులో కాలు పట్టీలు, ఇవి చూడండి ఎంత నల్లగా మురికిగా ఉన్నాయో, వెండివి. ఇవి వచ్చేసి 1 గంట కానీ 2 గంటలు కానీ ఈ పాలల్లో అలా పెట్టేయాలన్నమాట. మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇంకా బాగా వీటిలో నానబెట్టేసిన తర్వాత అండి పట్టీలను ఇప్పుడైతే తీయాలన్నమాట. ఒకసారి పాలు చూడండి ఎంత మురికిగా తయారైపోయాయో. కొంతసేపు మనం నానబెట్టుకున్నాం కదా, పాలు కూడా లైట్గా బ్లాక్గా అనేటివి తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీలను ఏదైనా సరేనండి, మీరు యూజ్ చేసే షాంపూ తీసుకొని ఈ పట్టీల పైన వేసేసి ఓల్డ్ బ్రష్తో మనము
బాగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకోవడం వల్ల చాలా తొందరగా మురికి అనేది పోతుందన్నమాట పట్టీలలో ఉండేటివి. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. యూజ్ అయితే మటుకు లైక్ చేయండి. ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. తొందరగానే ఇందులో ఉన్న మురికి అంతా పోతుంది. ఎందుకంటే మనము ముందుగానే బాగా నానబెట్టేసాం కాబట్టి. ఇప్పుడైతే నేను పట్టీలను క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ప్లేట్ చూడండి. క్లీన్ చేసిన ఆ ప్లేట్లో ఎంత నల్లగా తెలుస్తుందో మురికి మొత్తము. ఇప్పుడు చూడండి మన కాలు పట్టీలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. ముందు చూసారు కదండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇప్పుడు చూడండి షైనీగా మెరిసిపోతూ ఉన్నాయి. ఈ టిప్పు మన ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. యూజ్ అయితే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, 2 సార్లు కడిగేసిన తర్వాత మూడోసారి కడిగిన నీళ్ళు కొద్దిగా అయితే ఒక పాత్రలోకి తీసుకొని ఒక నైట్ అంతా అలా ఫర్మెంట్ అయ్యేలాగా వదిలేయాలండి. మరుసటి రోజు మనము ఈ నీళ్ళను ఫేస్కి ఒక టోనర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది. స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పత్తి తీసుకొని బియ్యం నీళ్ళల్లో డిప్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవడమే అండి. స్కిన్ మంచి హెల్తీగా ఉంటుంది. ఒకసారి రైస్ వాటర్ని ఈ విధంగా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా అదే వాటర్ అండి, రైస్ వాటర్ అన్నమాట. మనము రైస్ వాటర్ని ఎప్పుడు పడేస్తూ ఉంటాము, లేకపోతే మొక్కలకు పోస్తాం కూడా కదా. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. కొద్దిగా ఎక్కువగా రైస్ వాటర్ తీసుకొని ఒక పాత్రలో గ్యాస్ పైన అయితే పెట్టాలండి. కొంచెం మరిగాయి అనుకున్నప్పుడు ఇందులో వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అయితే కొద్దిగా వేయాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయేలాగా వాటర్లో ఒక స్పూన్ ఏదైనా తీసుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము కిచెన్లో యూజ్ చేసే టవల్స్ ఉంటాయి కదండి, ఆ టవల్స్లో అయితే చాలా మురికిగా ఉంటాయి. అంతేకాకుండా ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు ఇవన్నీ ఉంటాయండి. వీటిని మనం క్లీన్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము. అలా కష్టపడిపోకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో అయితే క్లాతులు పెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఈ నీళ్ళల్లోనే ఉంచేసి తర్వాత చేతితో బాగా పులిమేసి ఇంకా ఆరబెట్టుకుంటే ఇప్పుడు చూడండి కిచెన్ టవల్స్ ఎంత తలతలలాడుతూ ఉన్నాయో. ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తూ ఉందో. ఒకసారి ఈ విధంగా చేయండి. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు అనమాట. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఎప్పుడైనా సరే మనము గ్యాస్ అనేది తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి లీకేజ్ అనేది అవుతూ ఉంటుందండి. అలా లీకేజ్ అవుతూ స్మెల్ వస్తూ ఉంది అనుకుంటే ఈ విధంగా మనము చేయాలండి. ఏంటి అంటే ఆ మూత అనేది తీసేయాలండి, సిలిండర్కు ఉన్నది. అది తీసేసి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ అనేది స్టీల్ది ఈ విధంగా మూసిపెట్టాలండి. స్టీల్ పాత్ర కానీ స్టీల్ చెంబు ఏదైనా ఈ విధంగా అయితే మూసిపెట్టాలండి. ఎప్పుడైనా సరే మనకి గ్యాస్ వల్ల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది అనుకున్నప్పుడు కొంతమంది ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులతో ఈ విధంగా క్లోజ్ చేసేస్తూ ఉంటారండి. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు. ఏదైనా స్టీల్ వస్తువుతో మనం క్లోజ్ చేసేస్తే అంత ఎక్కువ ప్రమాదం అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది.